ఈ అరేబియన్ డెజర్ట్ రెస్టారెంట్లో తింటే అంత టేస్టీగా ఉంది. ఇంట్లో ట్రై చేస్తే ఇంత భయంకరంగా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎలా చేశానో ఈ వీడియో మొత్తం చూసి ఎక్కడ మిస్టేక్ చేశానో మీరే చెప్పాలి. ముందుగానే కస్టర్డ్, విప్పింగ్ క్రీమ్, బ్రెడ్ స్లైసెస్ అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి మావాడు ఎంట్రీ ఇచ్చేసాడు. నేను లేకుండా ఎలా చేసేస్తావు మమ్మీ అనుకుంటా. ఇంకేం చేస్తాం, వాడిని కూడా నాతో పాటు కూర్చోబెట్టుకొని డెసర్ట్ చేయడం స్టార్ట్ చేసేసాను. వాడి ఎల్లరి ఎలా చేశాడు అండ్ మేము ఎలా ప్రిపేర్ చేసామో మీరు కూడా చూడండి. ఎంజాయ్. మా బుడ్డోడు ఆశ్విక్ ముందుగానే గెస్ట్ చేసినట్టున్నాడు, డిజాస్టర్ అవుతుంది మమ్మీ అని. అందుకే బాగాలేదు అని చెప్పినట్టున్నాడు. నేనే అనవసరంగా అంత కష్టపడి మొత్తం కంప్లీట్ చేశాను. పిల్లలతో కలిసి ఇలా ఏదన్నా చేస్తూ టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా మెమరబుల్గా ఉంటుంది కదా. మావాడైతే నాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడో బ్రెడ్ స్లైసెస్ అన్నీ అందించేస్తూ. వాడు మొత్తం మెస్ చేసిన మధ్యలో తినేస్తూ ఉన్నా నాకైతే వాడితో టైం స్పెండ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. ఇంట్లోకే చేసాం కాబట్టి వాడు కొంచెం టేస్ట్ చేసేసిన మేమైతే అంత పట్టించుకోలేదు. అది మళ్ళీ పోసేసి అంతా వంపే చూసాను నాకు వాడు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అది వేయి మమ్మీ, ఇది వేయి అనుకుంటా. ఛాన్స్ దొరికితే చాలు టేస్టింగ్ సెషన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వట్లేదు మా కన్నయ్య. మా హస్బెండ్ మాత్రం వీడియో చూస్తూ వాడు తినేస్తున్నాడు, లాగేస్తున్నాడు, అది వీక్కుతున్నాడు, ఇది చేస్తున్నాడు అనుకుంటా కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నారు నాకైతే. కానీ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళని కంట్రోల్ చేస్తూ చేయడం అంటే అస్సలు పాసిబుల్ అయ్యే పనేనా మీరు చెప్పండి. సో ఇప్పటి వరకు నేనేం చేశానంటే బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా ఒక లేయర్లా వేసుకొని దానిపైన ఈ కస్టర్డ్ మిల్క్తో కవర్ చేసేసాను. అలాగా మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ ఆఫ్ బ్రెడ్ స్లైస్ పెట్టి మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసాను. అలా ఒక 3 లేయర్స్ వరకు పెట్టి పైన లాస్ట్లో బ్రెడ్ క్రమ్స్ పౌడర్ వేసాను అనమాట మొత్తం. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ లేయర్ పైన విప్పింగ్ క్రీమ్ని కూడా ఒక లేయర్ లాగా మొత్తం ఫుల్గా స్ప్రెడ్ చేసేసాము. విప్పింగ్ క్రీమ్ బదులు ఇక్కడ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. కానీ విప్పింగ్ క్రీమ్ అయితే టేస్టీగా ఉంటుంది అని వీడియోల్లో చెప్పారని నేను ట్రై చేశాను. ఇంకా లాస్ట్గా విప్పింగ్ క్రీమ్ పైన డ్రై నట్స్ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు అలా అన్నీ కూడా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వాటిని దానిపైన ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకున్నాను. గార్నిష్కి అలాగే టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుందని. ఇంకా ఫుల్గా ఈ డ్రై నట్స్ అన్నీ వేసేసుకున్నాక మొత్తం ఆ గిన్నెని లిడ్ అంతా ఒకసారి ట్యాప్ చేసేసుకొని ఏదైనా ఒక షీట్తో ఫుల్గా కవర్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టేశాను. 2 hours తర్వాత తినేద్దామని చెప్పి ఎంతో హోప్స్తో ఓపెన్ చేసి చూస్తే పెద్ద డిజాస్టర్ లానే ఉంది. టేస్ట్ అయితే ఏదోలా ఉంది, బాగుందని చెప్పలేము, బాగాలేదని చెప్పలేము. ఇంకా ఎక్కువసేపు ఫ్రీజ్ చేసి ఉంటే బాగుండేదేమో, కానీ మేము కంగారుకి ముందే ఓపెన్ చేస్తున్నాము. కానీ నెక్స్ట్ డేకి మాత్రం చాలా బెటర్ అనిపించింది. సో నేను ఎక్కడ మిస్టేక్ చేశానో మీరు ఇప్పుడు చెప్పాలి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ.